మందికి పైగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రకరకాల కారణాలతోటి ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అంటే మామూలుగా ప్రజలు ఎలాగూ అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో మొత్తం అంతా చేయాలని చెప్పేదానికి రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలే కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అసంతృప్తిగా ఉంటాం. ఒక పక్క వరుసగా చూస్తూ ఉన్నాం. పేపరు పొద్దునే తెరిస్తే యాంగ్జైటీగా అందరూ చూస్తున్నారు. ఈరోజు ఎన్ని వికెట్లు పడ్డాయి అంటే, వికెట్లు అంటే క్రికెట్ వికెట్లు కాదు, ఎంపీలా ఎమ్మెల్యేలా ఎంతమంది వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు, ఎంతమంది ఈరోజు వైసీపీ మీద ధ్వజెత్తుతా ఉన్నారు. అలాగే టీవీ న్యూస్ చూస్తూ ఉంటే షండగా అన్ని న్యూస్ ఉండగా షండగా మొత్తం స్క్రీన్ మొత్తం బ్రేకింగ్ పెట్టి తాజా వార్త అని చెప్పి ఇప్పుడే ఒక ఎంపీ రాజీనామా, లేకపోతే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాజీనామా, ఇప్పుడే ఇంకొక వీళ్ళు ధ్వజం ఎత్తారు. ఇట్లాగా ఒక అధికార పార్టీ 151 మంది శాసనసభ్యులతోటి 22 మంది ఎంపీలతోటి చరిత్రలో ఇప్పుడు విధంగా ఓట్ బ్యాంక్ తోటి వచ్చిన ఒక పార్టీ 4 సంవత్సరాల 9 నెలల సమయంలో ఇంత అప్రతిష్టకాలు కావటం ఇదే ఫస్ట్ టైం. మరి ఎలాగా ప్రజలు దీని మీద గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే నా రాజీనామా అంగీకరించారో దాని మీద నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాను, ఇది నీ భవిష్యత్తుకి ఒక చెల్లు చీటి. ఈ నిర్ణయంతో మీరు ఒక అధపాతాళానికి మీరు పడిపోతా ఉన్నారు. ఎలాగైతే విశాఖపట్నం బ్లాస్ట్ ఫర్నేస్ అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉందో, ఆ బ్లాస్ట్ ఫర్నేస్లో మీ రాజకీయ పార్టీకి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ పార్టీని దాంట్లో వేసేయడం ఖచ్చితంగా కరెక్ట్. రేపు త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడ ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, మీరు ఒక రాజకీయ కుట్రకోణంతో, ఒక రాజకీయ దురుద్దేశంతో విలువలు పక్కన పెట్టి సాంప్రదాయాలు పాటించకుండా ఈ రాజీనామాను ఇలా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మీరు ఏ లక్ష్యంతో అయితే చేశారో మీ లక్ష్యం ఒకటే. ఏదో 2 నెలలు 3 నెలల్లో ఎలక్షన్ జరిగిపోతా ఉండగా రాజీనామా ఆమోదించేస్తే నాకు జరిగే నష్టమే లేదు. ఎందుకంటే ఇక 2 నెలలు ఎలాగో ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, 1 మంత్లో ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది, ఎమ్మెల్యేలు అందరూ కూడా మామూలు అయిపోతారు. ఇటువంటి సమయంలో ఎమ్మెల్యే పదవి గురించి కంటే కూడా మీరు ఏదైతే ఆశించారో, మీరు ఏ లక్ష్యంతో అయితే మీరు ఈ రాజీనామా ఇంత హడావుడిగా దొంగచాటుగా దీన్ని ఆమోదింపు చేశారు, ఆ లక్ష్యం నెరవేరకుండా ఉండాలంటే రాజ్యసభలో నేను సంబంధించి రేపు ఎన్నికల్లో ఓటేసే అవకాశం నేను కల్పించుకోవాలి. దానికి ఏ విధంగా అవకాశం ఉంటుందో నేను ఇప్పటికే న్యాయ నిపుణులతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవి గతంలో చాలా కేసెస్ ఉన్నాయి. ఏదైనా దీనికి టెక్నికల్గా చేసింది వాళ్ళు తప్పని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మా పార్టీ పెద్దలతో మాట్లాడాం, పార్టీ నాయకత్వం కూడా దీని మీద సీరియస్గా లీగల్ సెల్ వర్కౌట్ చేస్తూ ఉంది. ఏ విధంగా దీన్ని మనం సంప్రదించాలి, ఏ విధంగా మనం రాజ్యసభలో ఓటు వేసుకోవాలి అని చెప్పిన దాని మీద కూడా ఆలోచించి దాని నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఈ న్యాయంలో మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం ద్వారా ఈ కోర్టుల ద్వారా అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, విశాఖపట్నం రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అపూర్వంగా స్వాగతం పలికిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ సంబంధించి నిర్వాసితులు కానీ అలాగే పోరాట కమిటీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా దాన్ని స్వాగతిస్తున్నాం. సార్ మీ రాజీనామా మా ఉద్యమానికి మరింత ఉపయోగపడుతుందని చెప్పి రేపు ఒకసారి స్టీల్ ప్లాంట్ కూడా విజిట్ చేయమని చెప్పారు. తప్పకుండా మన జిల్లా అధ్యక్షులు పెద్దలంతా కూడా మాట్లాడి రేపు ఎప్పుడు స్టీల్ ప్లాంట్ ఆ పోరాట కమిటీ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని ఎలా మరింత ముందుకు తీసుకెళ్లాలని కూడా వాళ్ళందరితో మాట్లాడి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయంగా ఈ నిర్ణయంతో ఒక దొంగచాటు ఈ వ్యవహారం ద్వారా పాతాళానికి మీరు పడిపోయారు రాజకీయంగా. ఎందుకంటున్నామంటే ఏదైనా రాజకీయాల్లో ఫెయిర్గా చేసుకుంటే దాన్ని పెద్ద ఎవరు బాధపడరు, దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. నేను ఆ రోజు రాజీనామా చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరు ఏమనలేరు. 3 సంవత్సరాలు కావాల్సిన తర్వాత ఇంకా 3 నెలలు కూడా ఎన్నికలు లేకపోతే ఈ సమయంలో కేవలం రాజ్యసభ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ఒక కారణంతో మీరు చేసిన ఈ నిర్ణయాన్ని మీ రాజకీయ సమాధికి ఇది ఇదవుతుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు, నేను దీనికి పూచి మా పార్లమెంట్ సభ్యులు పోరాడతారు, అవసరం వస్తే మేము ఏ స్థాయికి వెళ్తాము అని మీరు చెప్పి మీ చిత్తశుద్ధి నిజాయితీ నిరూపించుకోమని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మీరు ఏ లక్ష్యంతో అయితే ఈ రాజీనామాని అకస్మాత్తుగా దొంగచాటుగా అప్పటికప్పుడు ఆమోదించారో ఆ లక్ష్యం నెరవేరకుండా ఎలా చేయాలో మేము న్యాయపరంగా కూడా దీని మీద ఆలోచిస్తున్నామని చెప్పిన కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.
కానీ సమాఖ్యాంధ్ర ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు జరిగినప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అప్పుడు స్పీకర్ అందరినీ పిలిపించి మాట్లాడారు, మీరు దీన్ని నిజంగా మీరే చేశారా అని. ఇప్పుడు అలాంటిది ఏది లేదు కదా, మీరు దీన్ని ముందుకు వెళ్తారు. అదే కదా ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. మేము అందరం కూడా అప్పుడు రాజీనామాలు చేసాం. మేము కూడా దానికి ఒక సమైక్యాంధ్రలో యాక్టివ్ రోల్ ప్లే చేసాం. మేము రాజీనామాలు చేస్తే ఆ రాజీనామాలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ నాట్ ఓన్లీ సమైక్యాంధ్ర, ఇప్పటిదాకా చరిత్రలో ఎవరైనా రాజీనామా చేస్తే రాజీనామా యాక్సెప్ట్ చేసే ముందు ఆ చేసిన వ్యక్తిని పిలిచి మాట్లాడటం స్పీకర్ది కనీస ధర్మం, బాధ్యత. ఎందుకంటే రాజీనామా అనేది ఒక ఎమోషన్లో చేసి ఉండొచ్చు, ప్రజలతో చేసి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇంట్రెస్ట్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కరెక్టా కాదని ఒకసారి చెక్ చేసుకుంటారు స్పీకర్ అనేది. ఖచ్చితంగా పిలిచి ఇదిగో బాబు ఇట్లా రాజీనామా వచ్చింది, ఇచ్చావు, ఈ రాజీనామా కట్టుబడి ఉండవా, మేము చేస్తున్నాం అని చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత రాజీనామా యాక్సెప్ట్ చేస్తారు. అంతే తప్ప 3 ఏళ్ళు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అసలు దాని మీద మనం పర్సనల్గా కలిసినా రెస్పాండ్ కాకుండా ఫోన్లో అడిగితే కూడా ఆయన నవ్వి మీకు తెలుసు కదా అని చెప్పిన వ్యక్తి ఇప్పటికిప్పుడు ఇంకా 3 నెలలు కూడా లేవు. మీకు తెలుసు ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడున్నా తెలుసు. ఈ సమయంలో దీన్ని యాక్సెప్ట్ చేశారంటే దాంట్లో రాజకీయ కుట్రకోణం, జగన్మార్గ్ రాజకీయం అంతే. ఇది ఖచ్చితంగా దీంట్లో ఒక కుట్ర, ఒక దురుద్దేశం తప్ప ఏదో ఫెయిర్గా దీన్ని చేయలేదు. అందుకే దాన్ని ఆయన ఏ లక్ష్యంతో చేశాడో లక్ష్యం నెరవేరకుండా మేము దాన్ని న్యాయపరంగా పోరాటం కూడా చేయాలని ఆలోచిస్తాం. సార్ ఇప్పుడు 2 months ఉందన్నారు, 2 months ఉన్నాయి. ఇప్పుడు మీరు రాజీనామా వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే ప్రాబ్లం లేదని చెప్పారు మీరు 2 months. మరి దేని వల్ల వాళ్ళు చేసి ఉండొచ్చు, ఇప్పుడు ఏ లాభం లేదు. అదే కదా చెప్పింది. దానికి నేను లేదా నువ్వు కాదు, ఒక చిన్న పిల్లడు చెప్తాడు రేపు రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికలు అంటే ఎమ్మెల్యేలు ఓట్లేదు. ఎమ్మెల్యేల పరంగా ఈరోజు ఆయన సంక్షోభంలో ఉన్నాడు. ఎంత సంక్షోభం అంటే పేపర్ తెరిస్తే లేకపోతే టీవీ ఆన్ చేస్తే ఏ ఎమ్మెల్యే రాజీనామా చేశాడు, ఏ ఎంపీ రాజీనామా చేశాడు, ఎవరు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు చూస్తూ ఉన్నాం. దాదాపు 50 మంది పైగా ఎమ్మెల్యేలు అసమ్మతిగా ఉన్నారు వైసీపీలో. వాళ్ళందరూ కూడా ఓట్లు లేకపోతే 3 రాజ్యసభ గెలవరు. కాబట్టి 3 రాజ్యసభ గెలవాలంటే ఎమ్మెల్యేల సంఖ్య తెలుగుదేశం పరంగా తగ్గించాలి. ఏం తగ్గించు చూస్తే అప్పుడెప్పుడు 3 ఏళ్ల క్రితం రాజీనామా ఆయన గుర్తొచ్చింది. సో ముందు దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటే ఒక మాకు ఉన్న నెంబర్లో తగ్గినట్టు కదా. అట్లాగా చేయాలని చెప్పి ఒక రాజకీయ కుట్ర కనిపిస్తుంది ఇంట్లో. వేరే ఆయన ఉద్దేశం ఏమీ లేదు. ఆయన దిగజారుడుతనం అంతే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు సంఖ్యాబలం లేకపోయినా అనూహ్యంగా మీ అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా అలాంటి వ్యూహం ఏదైనా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ముందు చెప్పరు. బట్ డెఫినెట్ గా ఒకటే చెప్పగలను, వైఎస్ఆర్ పార్టీ మాత్రం 3 రాజ్యసభ క్యాండిడేట్ మాత్రం గెలవలేరు. 100%. మూడిట్లో 3 గెలవలేరు. అంటే 1, 2 గెలవచ్చు, 3 అయితే గెలవరు. అది అంటే ఏది గెలవడం చెప్పట్లేదు. గంటా గారు మీరు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డిని ఆపాదిస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక స్పీకర్ అయిన వెంటనే పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర ప్రతిపత్తి చేశారు లెజిస్లేచర్. మీరు స్పీకర్ కదా ఇక్కడ మాట్లాడారు. తమ్మినేని సీతారాం గారు ఆలోచన విధానం మీరు ఎక్కడ అంటే స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి కదా తప్పు కాదు పాపం. ఇక్కడ స్పీకర్ హెల్ప్లెస్నెస్. స్పీకర్ ఏం చేయగలరు? అదే నేను చెప్పింది. స్పీకర్ ఉన్న పవర్స్ ని ఆ విధంగా ఈరోజు సిస్టమ్ అట్లా లాగేసింది. స్పీకర్ హెల్ప్లెస్నెస్. నేను ఆయన పర్సనల్గా కలిశాను, అలాగే ఫోన్లో మాట్లాడాను. ఆయన ఏం చేయడం ఆసక్తి ఆయన వ్యక్తపరిచాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే ఆయన కనుసన్నల్లో ఆయన మాటలకి అనుగుణంగా ఈరోజు స్పీకర్ వ్యవస్థ కూడా నడుస్తుంది. కాబట్టి 2 నెలలు కూడా లేట్ అయ్యారు. ఈరోజు ఆ రాజీనామా చేశారు. ఆమోదించిన తర్వాత స్పీకర్ ఇంకా నోటిఫికేషన్ కూడా ఇచ్చినాక మాట్లాడే అవసరం ఉందని ఏం మాట్లాడదు. కోర్టుకి వెళ్తారని చెప్పేసి కూడా ఏదో హైకోర్టులో ఏదో కోర్టుకి వెళ్తామని కాదు. ఇప్పుడు అక్కడ ఆయన